హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం ఇంట్లోనే పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ మొత్తం కరిగే వరకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. పంచదార కరిగేలోపు వాటర్ అనేది కూల్ అవుతుంది, అంటే గోరువెచ్చగా అవుతాయి వాటర్. ఈ స్టేజ్లో మనము ఈస్ట్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగాక ఒకసారి వాటర్ గోరువెచ్చగా ఉన్నాయో లేదో చెక్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఈస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈస్ట్ మొత్తాన్ని కలిపి ఈస్ట్ పొంగేదాకా ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మనం ఎక్స్పైర్ అయిన ఈస్ట్ యూజ్ చేసిన మరిగే నీళ్ళల్లో కానీ చన్నీళ్ళల్లో కానీ ఈస్ట్ కలిపినా ఈస్ట్ సరిగ్గా పొంగదు. ఒకవేళ ఈస్ట్ పొంగలేదు అంటే ఆ వాటర్ పిజ్జాకి పనికిరాదని అర్థం. ఒక 15 మినిట్స్ తర్వాత పొంగిన ఈస్ట్ వాటర్ చూడటానికి ఇలా బబుల్స్ వచ్చి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. దానికోసం ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో 2.5 కప్స్ మైదా, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. చల్లించుకున్న ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకవేళ మధ్యలో అవసరం అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దలో ఆలివ్ ఆయిల్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోతే మీరు వేరే ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ కలిసేదాకా మళ్ళీ ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద డ్రై అవ్వకుండా ఆయిల్తో గ్రీస్ చేసి ఒక 40 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం చేసేది వెజ్ పిజ్జా కాబట్టి ఇందులో నేను పన్నీర్ని కూడా యూజ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షన్. మీకు ఏ వెజిటేబుల్ నచ్చినట్లయితే ఆ వెజిటేబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ పన్నీర్ని ఒక కడాయిలోకి తీసుకొని హై ఫ్లేమ్ మీద కదుపుకుంటూ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో పన్నీర్ మొత్తాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పన్నీర్ని కలుపుకున్న ఈ బౌల్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని, క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనము ఈస్ట్, షుగర్ యాడ్ చేయటం వల్ల పిండి ముద్ద ఇంత బాగా పొంగింది. ఒక 3 మీడియం సైజ్ పిజ్జాస్కి ఈ పిండి ముద్ద కరెక్ట్గా సరిపోతుంది. మనం స్టవ్ మీద పిజ్జాని బేక్ చేసుకుంటాం కాబట్టి ఒక మందపాటి కడాయి కానీ కుక్కర్ని కానీ తీసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ముద్దని చేత్తోనే రుద్దుకోవాలి. చపాతీ కర్రతో కనుక రోల్ చేస్తే ఈ పిండి ముద్దలో ఫామ్ అయిన ఎయిర్ మొత్తం బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకే చేత్తో చేసుకోవడం బెటర్, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పిజ్జా బేస్లో అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి. పిజ్జా సాస్ అని బయట సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా మనకు దొరుకుతుంది. సో అది కొంచెం తీసుకొని పిజ్జా బేస్ మీద అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిజ్జా సాస్ అప్లై చేసుకున్నాక కొద్దిగా చీజ్ని యాడ్ చేసుకోవాలి. చీజ్ అనేది బయట సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. గ్రేట్ చేసుకున్న ఈ చీజ్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పిజ్జా మిక్స్ లేదా ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, చీజ్, పిజ్జా సాస్, ఈస్ట్ అన్నీ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఒకసారి కొనుక్కున్నామంటే మనం మళ్ళీ పిజ్జాస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి మన చాయిస్, మనకి ఏ వెజిటేబుల్ నచ్చితే ఆ వెజిటేబుల్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టొమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్, పన్నీర్, బ్లాక్ ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్, స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నాను.
ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిజ్జా బేస్ చివర్లో ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న కడాయిలో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా మనం సెట్ చేసుకున్న పిజ్జాని ఇందులో ప్లేస్ చేయాలి. ఫైనల్గా ఇంకొక లేయర్ చీజ్ని యాడ్ చేసి ఒక మూత పెట్టి కవర్ చేసుకోవాలి. పిజ్జా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఏం సాల్ట్ యాడ్ చేయనక్కర్లేదు. నేను ఈ పిజ్జా బేక్ అవ్వడానికి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 30 to 40 minutes పాటు బేక్ చేసుకున్నాను. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి బేక్ చేసుకోవడం వల్ల ఫస్ట్ చీజ్ మెల్ట్ అయ్యి ఆ తర్వాత వెజిటేబుల్స్ అండ్ పిజ్జా బేస్ కూడా నీట్గా బేక్ అవుతుంది. 40 minutes తర్వాత చక్కగా బేక్ అయిన ఈ పిజ్జాని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. పిజ్జా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో యాడ్ చేసుకొని తినేయటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పిజ్జా రెడీ. మనం ఒక్క పిజ్జాని కొనే ఖర్చుతో పిజ్జాకి కావాల్సినవి పర్చేస్ చేస్తే ఎన్నోసార్లు మనం పిజ్జాని ఇంట్లోనే డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఇంట్లోనే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్తో ఇంకా హ్యాపీగా తినచ్చు. మీరు కూడా ఈ వీకెండ్కి ఈ వెజ్ పిజ్జాని ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.